నారా లోకేష్ ఈ పేరు గతంలో మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఒక బలమైన కుటుంబం నుంచి వచ్చి ఒక బలమైన నాయకుడికి, ఒక బలమైన ఆంధ్రప్రదేశ్ సీఎంకి కొడుకుగా, ఒక బలమైన రాజకీయ నాయకుడికి కొడుకుగా, ఒక బలమైనటువంటి నందమూరి తారక రామారావు గారికి మనవడిగా, నందమూరి బాలకృష్ణ గారికి అల్లుడిగా మనం ఆయన చూసాం. కానీ తనను తాను ఒక నాయకుడిగా నిరూపించుకుంది మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 2019లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన అక్కడే నేను గెలవాలి, ఆయన గెలిచే అవకాశాలు వేరే నియోజకవర్గాల్లో ఉన్నా కూడా లేదు, నేను ఓడిన చోటే నేను గెలిచి ఇదే నా శాశ్వత నియోజకవర్గం చేసుకుంటాను అని మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మంగళగిరి ప్రజల కష్టాల్లో ఇష్టాల్లో తోడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. నిజంగా యువగళం నేటికి మొదలు పెట్టి 2 సంవత్సరాలు అయింది. తనని తాను రాజకీయ నాయకుడిగా కన్నా నాయకుడిగా మలుచుకున్న తీరు చాలా అబ్బురం అనిపించింది. అది దానికి యువగళం అనేది చాలా బలంగా ఉపయోగపడింది అని చెప్పి టీడీపీ నాయకులు కూడా అంటారు. నిజమేనేమో, ఆయన ఒక నాయకుడిగా మనం చూసుకుంటూ వచ్చాం. కానీ నిజంగా అప్పటిదాకా ఉన్నటువంటి నారా లోకేష్ గారి వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు వేరేమో, కానీ యువగళం తరువాత యువగళానికి ముందు అనేలాగా నారా లోకేష్ గారి వ్యవహార శైలి, ఆయన ఆలోచనలు మారాయంటే యువగళం ఎంత బలమైన మార్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా ఆయనను కూడా మార్చింది. ప్రజల్లో ఆయనని ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునేలా చేసింది. నిజంగా అక్కడ ప్రజల కష్టాల్లో ఆయన తిరగటం చూసి, ఆయన మాట్లాడే విధానం చూసి, ప్రజల కష్టాల నుంచి ఆయన చలించిపోయిన విధానం చూసి నిజంగా ఒక నాయకుడికి ఆయన చాలా రిచెస్ట్ లైఫ్ను అనుభవించవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇంకో బిజినెస్ చూసుకోవచ్చు. కానీ ఎందుకు రాజకీయాలనే ఆయన ఎంచుకున్నారు అంటే ప్రజలంటే ఇష్టం. ఆ కుటుంబం నుంచి ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి వారసత్వంగా వస్తున్నట్టు దాని గురించి కాకుండా, ఏదో నెపోటిజం నాయకుడు అన్నట్టు కాకుండా తనని తాను నిరూపించుకోవాలి, ప్రజల కోసం నేను ఏం చేయాలి అన్నది వాళ్ళకి అర్థం అవ్వాలి, ప్రజల్లో ఒక నాయకుడిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. ఎంత ఏదన్నా వాళ్ళకి వీళ్ళకి అంటగట్టడం కాకుండా నాకు నేనుగా ప్రజలకి పరిచయం అవ్వాలి అని తీసుకున్నటువంటి నిర్ణయమే యువగళం. ఆ యువగళం ఆయనలో ఒక రాజకీయ చైతన్యాన్ని నింపింది. ప్రజల కష్టాలను చాలా దగ్గరుండి చూసుకునేలా తెలియచేసుకున్నది. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మంత్రిగా ఉన్న, గతంలో మంత్రిగా చేసిన, కానీ ఈసారి ఆయనకి చాలా స్పెషల్. ముఖ్యంగా ఆయన గెలిచిన నియోజకవర్గం కూడా చాలా కష్టంతో, గతంలో ఎప్పుడు టీడీపీ గెలవనటువంటి స్థానాన్ని ఆయన ఈరోజు టీడీపీ పార్టీకి, నారా లోకేష్ గారికి కంచుకోటలా చేసుకున్నారు అంటే అది ఆయన స్థాయి ఏంటో తెలియజేస్తుంది. ఇక్కడ ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఆయన ఒక బలమైన ముద్ర వేశారు. నారా లోకేష్ అన్న అంటే మా ఇంటి వ్యక్తి అనుకునేలా చేశారు. ఇది ఆయనకి చిరకాలంగా ఆయన ఉన్న రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అన్ని సంవత్సరాలు ఇది నారా లోకేష్ గారి గడ్డ, మంగళగిరి అడ్డ అనే స్థాయిలో ఆయన చేసుకున్నారు అంటే అది ఆయన కష్టంతో కూడుకున్నటువంటి రాజకీయ ప్రస్థానం. యువగళం అనేది ఒక బలమైనటువంటి ముద్ర ఆయన మీద వేసిన, రాజకీయాల్లో నిజంగా ఒక మంచి నాయకుడిగా ఆయన నిరూపించుకునే అవకాశాన్ని యువగళం రూపంలో ఆయన ప్రజలకు ఇచ్చినటువంటిది. ఆయన గురించి చాలామంది ఏమేమి మాట్లాడినా, ఏమనుకున్నా, ఎన్ని మాటలు అన్నా, ఆయన వ్యక్తిగతంగా ఆయనని, ఆయన కుటుంబాన్ని, ఆయన తల్లిని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ పిల్లల్ని అన్నా కూడా ఆయన ప్రజల కోసం నిలబడ్డ తీరు నిజంగా యువగళంలో మనకు కనిపించింది. ప్రజలకి ఉన్నటువంటి కష్టాలను తీర్చడం కోసం ఆయన చూపించినటువంటి ప్రేమను కూడా మనం చూసాం. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆ యువగళం పాదయాత్రని ఆపేయాలని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఎక్కడా భయపడకుండా, బెదరకుండా నిలబడి నడుస్తూ ఆయన పాదయాత్రని కొన్ని వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. నిజంగా ఆ టైంలో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, ఆయనని ఇబ్బంది పెట్టారు, ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పి భావించారు, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, ఆయన వ్యక్తిగతంగా ఆయనని క్యారెక్టరైజేషన్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు. అన్నీ చేసినా కూడా ఆయన నిజంగా ఒక నాయకుడికి ఎంత బలంగా ఉండాలో ఆ లక్షణాలన్నీ ఆయన పుణికిపుచ్చుకున్నారు.
లేదు, ఈయన సంథింగ్ స్పెషల్. ఆయన వాళ్ళ దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినా కూడా ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఆయన ప్రజెంట్ చేసుకోవడానికి ఆయన పడే తాపత్రయాన్ని ప్రజలు గుర్తించారు. ఇక్కడ భారీ మెజారిటీతో ఇక్కడ గెలిపించారు అంటే అదే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. యువగలం పాదయాత్ర ఆయన నిజంగా అక్కడ ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే, ఏం చేసుకుంటావో చేసుకో, నీ రెడ్ బుక్ కాదు ఏదైనా రాసుకో, దాంట్లో ఇంకొకటి రాసుకో, ఇంకొకటి రాసుకో, నీ ఆత్మకథ రాసుకో, నీ ఆత్మకథ రాసుకో అనుకునే అవహేళన చేసినటువంటి నాయకులని ఈరోజు ఉచ్చపోపిస్తున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారిని చూడొచ్చు. నిజంగా ఒకప్పుడు నారా లోకేష్ గారు అంటే చాలామంది ఏదో అలా ఆయన పార్టీతో ఆయన నాన్నగారి దాంట్లో ఇంకొక దాంట్లో కొట్టుకుపోతున్నారు అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఆయన పేరు వినపడితేనే వైసీపీ నాయకులు పోసుకుంటున్నారంటే అది ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవచ్చు. అది ఆయన పొగరు అనేది అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఎంత తిట్టినా ఎస్ ఎస్ ఓకే ఓకే నాకు టైం వస్తుంది, నేనేంటో చూపిస్తా, నా స్థాయి ఏంటో మీరు తెలుసుకునేలా చేస్తా అని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గం ఓడిపోయిన నియోజకవర్గం అదే చెప్తున్నా. ఇక్కడ ఆయన గెలవడానికి అవకాశం లేకపోయినా వైసీపీ ఇక్కడ పాగా వేసి కూర్చున్న ఎంతోమంది నాయకులు ఇక్కడ కోట్లు గుమ్మరిస్తున్న, మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, విచ్చలవిడిగా పంచుతున్న, అక్కడ ఆయన తడబడకుండా నిలబడి ఇదే నియోజకవర్గంలో గెలిచి చూపిస్తా, నేను ఇంకొక రాయలసీమలోనో ఇంకొక చోట టీడీపీ బలంగా ఉన్న చోట ఈజీగా గెలిచిపోవచ్చు. అది కాదు, ఇది నా సుస్థిర స్థానం చేసుకోవాలనుకున్నాడు చూసారా. అక్కడ ఆయన రాజకీయంగా ఒక నాయకుడిగా ఆయనకున్నటువంటి ఆలోచన దృఢ సంకల్పం అనేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తుందంటే ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి కకలా వికలమైపోయి ఒక్కొక్కడు భయపడి పారిపోతున్నారు. ఇంకొక వ్యక్తి అసలు ఆ రెడ్ బుక్నే పట్టించుకోవసరం లేదు, ఆ రెడ్ బుక్ ఏంటో ఆయన ఏంటో అని వదిలేస్తే ఇప్పుడు అదే రెడ్ బుక్ గురించి ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి ఆ రెడ్ బుక్ నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని చేసుకునే విధంగా నారా లోకేష్ గారి చేసి చూపిస్తున్నటువంటి ఆయన లక్షణాలు, ఆయన ఆలోచనలు, ఆయన నాయకత్వపు విషయాలు మనం చూస్తుంటే ఒక్కొక్కరికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్గా ఈసారి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా నారా లోకేష్ గారిని ఈ యువగళం పాదయాత్ర మొదలైన రోజు మనం గుర్తు చేసుకోవడం అనేది అవసరం అనిపించింది, చాలా అవకాశం అనిపించింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి. ఆయన నడవడిక కావచ్చు, ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఏదో అల్లాటప్పాగా వచ్చేలా డబ్బులు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు అని నిరూపించింది మాత్రం నారా లోకేష్ గారు.